ఇలా 5 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా మొత్తం సమయాన్ని వృధా చేశారు. 5 సంవత్సరాలలో ఏ ఒక్క రోజు ప్రజల ముందుకు వచ్చింది లేదు, ప్రజలకు సమాధానం చెప్పింది లేదు, ప్రజల ఇబ్బందులు కనుక్కునింది లేదు. 5 సంవత్సరాలు ప్రజలకు కాదు కదా, కనీసం వాళ్ళ లీడర్లకే అందుబాటులో లేడు. ఇక కార్యకర్తలకైతే అసలు జగన్ రెడ్డి ముఖమే మర్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి 2.0లో మళ్ళీ నేను చూపిస్తాను, నా ముఖం చూపిస్తాను అని చెప్తున్నారు. వాళ్ళే నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారం కోసం మళ్ళీ అధికార దాహంతో ఇప్పుడు మళ్ళీ ఎలాగైనా సరే అధికారం చిక్కించుకోవాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అధికారంలో లేకపోతే ఏ ప్రోగ్రామ్ చేసినప్పటికీ ఒక బల ప్రదర్శన యాత్రగానే చేస్తున్నారు. ఆయన ఏ కారణం చేత బయటికి వచ్చినా దానికి ఏ పేరు పెట్టినా దానికి అసలు పేరైతే బల ప్రదర్శన యాత్రే. ఎందుకంటే ఏ ప్రోగ్రాం చేసినా ఆఖరికి బెట్టింగ్ చేసి ఒకడు చచ్చిపోతే వాడికి విగ్రహం పెట్టడం అంట. ఆ విగ్రహం పెట్టిన దానికి వైసీపీ అధినేతగా ఈయన వెళ్ళడం అట. అది కూడా 100 మందికి పర్మిషన్ ఇస్తే ఈయన 1000 మందితో పోవడం అట. అది కూడా ఒక బల ప్రదర్శన కోసమే. ఇలా ఏం చేసినా బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రయత్నంలోనే నిన్న 2 ప్రాణాలు పోయాయి. ఒకరైతే మరీ ఘోరంగా టైర్ కిందనే పడి, జగన్మోహన్ రెడ్డి గారి కార్ టైర్ కిందనే పడి ఆయనను పక్కకు లాగేసి కనీసం ఆయనను పట్టించుకోకపోతే ఆ ప్రాణం కొంతసేపు అల్లాడి పోయింది, చనిపోయాడు. ఇవి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ఈ బల ప్రదర్శన యాత్రలని నిషేధించాలి. మొత్తానికే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బల ప్రదర్శన యాత్రలు చేయటానికి వీల్లేదు అని ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఉంది. మేడం, ఆ టైర్ కింద పడింది సింగయ్య అయినప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇది ఏఐ